భద్రతకు సంబంధించి మోదీ కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో ఆయన భేటీ కాబోతున్నారు. యుద్ధ పరిస్థితులపై అజిత్ దోవల్ చర్చించబోతున్నారు. అలాగే నిన్న రాత్రి నుంచి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మోదీ ముందు ఉంచబోతున్నారు. ఇక నేడు సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ కూడా భేటీ అవుతారు. దానికి సంబంధించిన వార్తలు కూడా మనకు అందుతున్నాయి. పాక్ దాడులు అలాగే భారత ప్రతి చర్యలపై మీడియా సమావేశాలు కూడా నిర్వహించబోతోంది రక్షణ శాఖ అలాగే విదేశాంగ శాఖ. ఇక రాత్రంతా కూడా బ్లాక్అవుట్ బంకర్లలోనే ఉన్నారు జనం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లో హై అలర్ట్ ప్రకటించారు. రాత్రి చీకటి పడుతూనే ఎయిర్ స్ట్రైక్స్ మొదలుపెట్టింది పాక్. జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడుల్ని తిప్పికొట్టింది సైన్యం. జమ్మూలో 7 చోట్ల భారీ పేలుడు శబ్దాలు సంభవించాయి. అవన్నీ కూడా పాక్ మిసైల్స్ ని గాల్లో పేల్చేసిన శబ్దాలే అంటూ క్లారిటీ ఇచ్చింది ఆర్మీ. ఎక్కడా ప్రాణ నష్టం లేదని చెప్తుంది రక్షణ శాఖ. వెల్కమ్ టు సప్తగిరి NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. S-400 L-17 సిస్టమ్స్ తో పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది భారత్. ఉదయం 9 గంటలకు అంటే మరి కాసేపట్లోనే రక్షణ శాఖ మీడియా బ్రీఫింగ్ ఉండే అవకాశం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ కి అదనపు బలగాలు ఇప్పటికే చేరుకున్నాయి. శ్రీనగర్ నుంచి జమ్మూ బయలుదేరారు సీఎం ఒమర్ అబ్దుల్లా. భారత్ ఎదురు దాడితో పాకిస్తాన్ పరేషాన్ అవుతోంది. భారత్ పై దాడి కోసం చైనా, టర్కీ సాయం కోరింది పాక్. చైనా విమానాల్ని వాడింది పాక్ సైన్యం. అర్ధరాత్రి కరాచీకి చేరుకున్నాయి టర్కీ కార్గో విమానం. భారత వైమానిక దళం తరువాత నావికా దళం కూడా రంగంలోకి వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన భారత యుద్ధ నౌక INS విక్రాంత్ పాకిస్తాన్ ముఖ్య నౌకా స్థావరమైన కరాచీపై దాడి చేసింది. కరాచీ పోర్ట్ ను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది INS విక్రాంత్. 1971 తరువాత కరాచీపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి. సో కరాచీపై భారత నేవీ దాడులకు సంబంధించిన దృశ్యాల్ని కూడా మీరు TV9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. 54 సంవత్సరాల తరువాత కరాచీ నేవీ స్థావరాన్ని బూడిద చేసేసింది ఇండియన్ నేవీ. ఎలా బూడిద చేసిందో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయువు పట్టు లాంటి కరాచీని టార్గెట్ చేయడంతో పాక్ ఇది అతి పెద్ద షాక్. కరాచీతో పాటు ఓర్మారా ఓడరేవులపై కూడా క్షిపణులు ప్రయోగించింది భారత నావికా దళం. పాకిస్తాన్ నావికా దళానికి కరాచీ, ఓర్మారాలో స్థావరాలున్నాయి. వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు మోహరించిన చోటు కూడా ఇదే. సో ఈ 2 నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయడంలో INS విక్రాంత్ విజయం సాధించింది.